మతము ఎప్పుడైతే రాజ్యము చేతుల్లో నుంచి బయటికి పోతుందో అప్పుడు రాజ్యము బలహీనమైపోయి మతము బలపడిపోతుంది. ఎప్పుడైతే మతం బలపడిపోతుందో ఆ మతము కేవలము బలవంతులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, బలహీనులకు ఆ మతము అనుకూలంగా ఉండదు. ది కాన్స్టిట్యూషన్ మేక్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ బిట్వీన్ ద రిచ్ అండ్ పోర్, ఇన్ బిట్వీన్ ద బ్రాహ్మిన్ అండ్ ద దళిత్. ఈ రాజ్యాంగం ఏం చేసింది అనంటే ఎవడు బ్రాహ్మడు ఎక్కువ దళితుడు తక్కువ అని లేదు, ఎవడు ధనవంతుడు ఎక్కువ పేదవాడు తక్కువ అని లేదు. పేదవాడైనా ధనవంతుడైనా బ్రాహ్మడైనా సరే అంటరాని వాడైనా సరే రాజ్యం ముందు అందరూ సమానమే, ఎవడు ఎక్కువ లేదు తక్కువ లేదు అని ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేసిన కాన్స్టిట్యూషన్. సో దాట్ రైట్ వింగ్ ఫోర్స్కి రాజ్యాంగం ఇమ్మీడియట్గా దాన్ని నాశనం చేయాలి.